బాబాయ్ అమ్మాయి ఎవరు ప్రజలకి ఆయన ఏ అబద్ధాలు పెడితే చెప్తే మనం గెలుస్తామని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాల అబద్ధాలు చెప్పి మరి గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత మరి ఆయన చెప్పిన మాట వాగ్దానం నెరవేర్చాలా వద్దా అనేది మనం వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన జగన్మోహన్ గారు దాని గురించి అడుగుతుంటే ఆయన ఏదేదో అంటుంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ప్రజలు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎన్నో వాగ్దానాలు చేశారు. అటు ముస్లింస్లకి, ఇటు తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే రైతులకి, రైతు కూలీలకి, అందరికీ కూడా టోటల్గా అందరికీ చెప్పి మరి ఇవాళ ఏ ఒక్క కూడా జరపకుండా ఎంతసేపటికి ఆ రాజధాని చుట్టూ తిరుగుతుంది తప్ప జీవితం మొత్తం ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఇక ఏం చేయాలో అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి కనీసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన అందరూ కూడా రావడం జరిగింది. ఇకనైనా మన చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు ఏమేమి వాగ్దానాలు చెప్పారో చేశారో ఆ వాగ్దానం నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరూ కోరుతున్నాం అనమాట. అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన సైతం కూడా చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రణాళికలో ఒక పక్కన పెట్టినా మరో పక్క ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆర్భాటంగా చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనారిల్లుతుందని చెప్పడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. సహజంగా ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేస్తే ఆ సంతకాలు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తూ ఉంటాయి సహజంగా. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి 5 సంతకాలు కూడా ఈ రోజు వరకు కూడా అమలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కానీ, పేదలకు సంబంధించి 2 రూపాయలకే 20 లీటర్ల లాంటి ఆ కార్యక్రమం కానీ, లేకపోతే అన్న క్యాంటీన్లు కానీ, లేకుంటే 60 సంవత్సరాలు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఉద్యోగస్తులకి వయసు పెంచినటువంటి అంశంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకే ఇవాళ వరకు కూడా 60 సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితిలే. మరోపక్క రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని అధికారికంగా రద్దు చేస్తామని చెప్పి మరో సంతకం పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకని గ్రామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. మోసం చేసిన వారిపై కేసులు పెట్టే అధికారం రాజ్యాంగంలో ఉంది. అందుకే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్షా స్మృతి 420 సెక్షన్ ప్రకారం
తెలుగు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టాలని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అక్షింతలు వేయాలని, కనీసం 3 సంవత్సరాల పరిపాలన అయినా కూడా ప్రజారంజకంగా పరిపాలన చేయమని కోరడానికే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఎంతటి దౌర్భాగ్యం అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటిస్తే, ఈ రోజున గుంటూరు నగరంలో అరండల్పేట పోలీస్ స్టేషన్కి వస్తే అరండల్పేట పోలీస్ స్టేషన్లో స్టేషన్కి సంబంధించినటువంటి సీఏ గారు లేరు, ఎస్ఐలు లేరు. కనీసం బాధ్యత కలిగినటువంటి ఏ ఒక్కరికైనా కంప్లైంట్ ఇద్దామంటే ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మా గోడుని, మా ఆక్రందన్ని వెళ్లిగతకడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పైన ఈ రోజున అందరూ కూడా కూర్చోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏది ఏమైనప్పుడు కూడా మా పోరాటం ఈ ప్రభుత్వం మీద, మా పోరాటం మోసపూరితమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైనే మా పోరాటం.